ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడిగా, మాకు చాలిన దేవుడిగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. జీవాధిపతి మీకు స్తుతి స్తోత్రములు నాయన. ఉదయకాలం వేకునే మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి గణపరిచి మీ నామాన్ని మహిమపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి సహాయం మాకు తోడుగా ఉంచమని, ఈ దినమంతట్లో మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందామండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క వాక్యములో వ్రాయబడిన విషయాన్ని గమనిద్దామండి, ధ్యానించుకుందాము. యెషయా 6వ అధ్యాయము యెషయా ప్రవక్తకు దేవుని పిలుపు వచ్చిన సందర్భాన్ని వివరిస్తూ ఉంది. ఇది ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరంలో జరిగిన దర్శనంగా మనము 1వ వచనంలో చూస్తామండి. అయితే ఆ కాలంలో యోధా రాజ్యముల ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. ఆ కాలంలో ప్రజలు దేవుని నుండి దూరం అయిపోయారు. బయటకు మతపరమైన ఆచారాలు ఉన్నప్పటికీ వారి హృదయాలలో నిజమైన విధేయత తగ్గిపోయినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. పాపం, అన్యాయము, విగ్రహారాధన వంటి విషయాలు సమాజంలో పెరిగిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అయితే యెషయా ఆలయములో ప్రభువుని మహిమతో దర్శించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. సెరూపులు పరిశుద్ధుడు 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 అని ప్రకటించటం అనే విషయాన్ని ఇక్కడ యెషయా గారు మాట్లాడుతున్నారు. దేవుని పరిశుద్ధతను చూసి యెషయా తన పాపస్థితిని గుర్తించినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మరి దేవుడు ఎవరిని పంపేదను అని అడిగినప్పుడు, మన కొరకు ఎవడు పోవును అని అడుగుతున్నప్పుడు యెషయా ఇదిగో నేనున్నాను, నన్ను పంపమని స్పందించినట్లుగా ఈ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంది. 8వ వచనములో మనం చూస్తాం. యెషయా దేవుని సందేశాన్ని ప్రకటించాలని సిద్ధపడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. కానీ ప్రజలు అప్పటికే ఏమైపోయారంటే చాలా కాలంగా దేవుని మాటను తిరస్కరిస్తూ వచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. అందువల్ల వారి ఆధ్యాత్మిక మొండితనాన్ని మరియు దేవుని మాటకు స్పందించకపోవటాన్ని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి అనే మాటల ద్వారా వారు నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగటానికి ఇష్టపడని పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనకు చూపబడుతుంది. ఈ వచనం దేవుడు ప్రజలను అన్యాయంగా రక్షణకు దూరం చేశాడని కాదు, కానీ వారి నిరంతరము తిరుగుబాటు, అవిధేయత మరియు హృదయ కాఠిన్యానికి వచ్చిన తీర్పు గురించి చెబుతున్నట్లుగా ఈ వచనాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనము చూసినట్లయితే ఇక్కడ సందర్భాన్ని చదివితే ఈ విషయం మరింత స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది. దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే సరిపోదు, హృదయము గ్రహించి మనసు మార్చుకుని దేవుని వైపు తిరగాలి
వినే చెవులు ఉన్నా స్పందించిన హృదయం ప్రమాదకరమని, దేవుని వాక్యానికి లోబడే హృదయం స్వస్థతను పొందుతుందని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఇక్కడ ఈ వచనం మనకి కనబడుతుంది. ఈ వచనం ఇశ్రాయేల్ ప్రజల ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. వారు దేవుని మాటను వినే అవకాశం ఉన్నప్పటికీ తమ హృదయాలను దేవుని వైపు తిప్పుకోవటానికి ఇష్టపడలేదని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అయితే దేవుడు చేసిన కార్యాలను వారు కనులతో చూశారు. ఆయన శక్తిని, న్యాయాన్ని, కృపను అనుభవించారు. అయినప్పటికీ వాటి ద్వారా దేవుని వైపు తిరగలేకపోతూ ఉన్నారు. దేవుని కార్యాలను చూడటం మాత్రమే కాదండి, వాటి ద్వారా దేవునిని మనము తెలుసుకునే వారముగా ఉండాలి, గుర్తించే వారముగా ఉండాలి. యెషయా ద్వారా దేవుని వాక్యం వారికి ప్రకటించబడింది. వారు విన్నారు, కానీ వినిన మాటను జీవితంలో ఆచరించలేదన్నమాట. వాక్యం వినటం ఒక విషయం, వాక్యానికి విధేయత చూపటం మరొక విషయం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో హృదయం అంటే కేవలం భావోద్వేగం కాదండి, మనిషి ఆలోచన, నిర్ణయం, సంకల్పానికి కేంద్రంగా హృదయం కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం పశ్చాత్తాపం. దేవుని వాక్యం మన తప్పును చూపించినప్పుడు నేను మారాలి అని దేవుని వైపు తిరగకుండా ఇది కేవలం శారీరక స్వస్థత గురించి మాట్లాడుతున్నట్లుగా కాదు, కానీ ఆధ్యాత్మిక స్వస్థత అనేది చాలా అవసరమని ఇక్కడ మనం చూస్తున్నాం. పునరుద్ధరణ, దేవునితో సంబంధమని భావం కూడా ఇందులో ఉన్నదని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ప్రజలు దేవుని మాటను నిరంతరము తిరస్కరించటం వల్ల తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు అని వాక్యం తెలియపరచబడుతుంది. చూస్తూ కూడా చూడకపోవటం, వింటూ కూడా వినకపోవటం, తెలుసుకుంటూ కూడా మారకపోవటం హృదయ కాఠిన్యానికి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం మనకు వచ్చినప్పుడు దానిని కేవలం వినకుండా విని, గ్రహించి, పశ్చాత్తాపడి, మారి దేవుని వైపు తిరగాలని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. దేవుని వాక్యం మన చెవులను తాకటం మాత్రమే కాదు, కానీ మన హృదయాన్ని కూడా తాకాలి అని ఇక్కడ వాక్యం మనకు తెలియపరచబడుతుంది. వాక్యాన్ని తాకటం మాత్రమే కాదండి, వాక్యము హృదయాన్ని తాకటం మాత్రమే కాదు, కానీ మన జీవితాన్ని మార్చే విధంగా ఉండాలని వాక్య భాగం మనకి హెచ్చరిక చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల హృదయ కాఠిన్యాన్ని తెలియజేస్తున్నాడని ఇక్కడ మనం గమనించగలం. వారు దేవుని కార్యాలను చూశారు, ఆయన వాక్యాన్ని విన్నారు, అయినప్పటికీ దానిని హృదయంతో అంగీకరించి పశ్చాత్తాపడటం లేదు. ఈ వచనం మనకు ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా ఇస్తుంది. చూడటం మాత్రమే కాదు, గ్రహించాలని, వినటం మాత్రమే కాదు, విధేయత చూపాలని, తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ జీవితం మారాలని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. దేవుని వాక్యాన్ని నిరంతరము తిరస్కరిస్తే హృదయం కఠినమవుతుందని, కానీ వినయముతో దేవుని వైపు తిరిగి హృదయానికి ఆధ్యాత్మిక స్వస్థత మరియు పునరుద్ధరణ లభిస్తుంది. ఎవరైతే దేవుని వైపు వినయంతో తిరుగుతారో వారి హృదయానికి ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుందన్నమాట. స్వస్థత అనేది ఒక శరీరానికి సంబంధించిందే కాదండి, మన హృదయానికి, మనసుకు సంబంధించిందిగా కూడా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని చెవులతో వినటం ప్రారంభించినప్పుడు అది ప్రారంభించటమే కాదు, కానీ హృదయంతో స్వీకరించి జీవితంలో మార్పు పొందాలని, అదే నిజమైన స్పందన అని కూడా వాక్యం మనకి తెలియపరచబడుతుంది. వినే చెవులు ఉన్నా వినకపోతే
చూ ఏం ప్రయోజనం అండి? చూసే కన్నులు ఉన్నా గ్రహించకపోతే ప్రయోజనం లేదు. తెలిసిన హృదయం ఉన్నా మారకపోతే మనిషి తన హృదయాన్ని తానే కఠినపరుచుకుంటున్నాడని వాక్య భాగం మనకి తెలియపరచబడుతుంది. దేవుని వాక్యం మన చెవులకు వినిపించటం గొప్ప విషయం కాదు, కానీ ఆ వాక్యం మన హృదయాన్ని మార్చటం గొప్ప విషయంగా మనం చూడవచ్చు. దేవుడు మనకు కనులు ఇచ్చాడు ఆయన కార్యాలను చూడటానికి, చెవులు ఇచ్చాడు ఆయన వాక్యాన్ని వినటానికి, హృదయాన్ని ఇచ్చాడు ఆయనను గ్రహించటానికి, మనసు ఇచ్చాడు ఆయన వైపు తిరగటానికి. కానీ వాక్యం వింటూ మారకపోతే, ప్రతిసారి దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే హృదయకాట మరింత కఠినంగా మారుతుందని ఇక్కడ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఉదాహరణకు ఫరోను చూసినట్లయితే, ఫరో దేవుని యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చూస్తూ వస్తున్నాడు, కానీ అతడు ఏం చేస్తూ వచ్చాడండి? తన హృదయాన్ని అనేక మార్లు కఠినపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి అతను ఏమైపోయాడు? చివరికి నాశనం అయిపోయినట్లుగా మనం అతన్ని చూస్తున్నాం. కానీ వాక్యం వింటూ మారకపోతే ప్రతిసారి మరి హృదయం మరింత కఠినంగా తయారవుతుందని మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. నేను దేవుని వాక్యాన్ని వింటున్నానా, లేక విని కూడా మారకుండా ఉన్నానా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యం ఇతరుల కోసం కాదండి, మొట్టమొదట నా కోసం అని ఎవరైతే గ్రహిస్తారో, ఇతరుల తప్పులను చూపించడానికి ముందు అతను నా హృదయాన్ని, ఎవరి హృదయాన్ని వారు పరీక్షించుకోవాలి. ప్రభువా, నా చెవులు నీ వాక్యాన్ని వినేలా చేయమని ప్రార్థన చేసుకోవాలి. నా కన్నులు నీ సత్యాన్ని చూసేలా చేయమని ప్రార్థించే వారముగా ఉండాలి. నా హృదయము నీ మాటను గ్రహించేలా చేయమని ప్రార్థన చేసుకోవాలి. నా మనసు నీ వైపు తిరిగేలా చేయమని ప్రార్థన చేసుకోవాలి. నీ వాక్యము నా జీవితాన్ని మార్చేలా చేయి ప్రభువా అని దేవుని వైపు తిరిగి వాక్యాన్ని వినేవాడిగా మాత్రమే కాకుండా వాక్యాన్ని ఆచరించి మార్పు పొందేవాడుగా మన అందరము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ వాక్యము మన హృదయాన్ని మార్చటమే గొప్ప విషయంగా మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. మనము విని కూడా, చూసి కూడా, గ్రహించి కూడా మనం దేవుని వైపు తిరగకపోతే దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు మరి నీ హృదయాన్ని ఎట్లా చేస్తాడంటే కఠినంగా చేస్తాడని అంటున్నాడు. హృదయంతో అంగీకరించి పశ్చాత్తాపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనదని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అలాగే ఎవరైతే వాక్యానికి లోబడి మరి వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని గ్రహించి, చెవులతో విని, కనులతో చూసి మనసు మార్చుకుంటారో వారికి ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. వారు దేవునిలో లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి దేవుడు వారిని నడిపిస్తాడు. అలాగూ మనము కూడా వాక్యాన్ని విని, గ్రహించి, చూచి మరి స్పందించే వారముగా మనం ఉండటానికి దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మా తండ్రి, మీకు వందనాలు నాయన. కన్నులతో చూసి నాయన, చెవులతో విని, హృదయంతో గ్రహించి నాయన ప్రభ మీ సన్నిధిని పశ్చాత్తాపం పొందుకొని మీ కొరకు నాయనా ప్రభ ఎదురు చూసే కృప మాకు అనుగ్రహించండి. మా జీవితాలను మార్చుకొని మీ కొరకు యోగ్యంగా సిద్ధపడే కృప మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.